హిస్టరీలో మనం చాలాసార్లు చూసేది ఏంటంటే ఒక రాజ్యం యొక్క రాజు యుద్ధాల్లో ఓడి తన రాజ్యాన్ని కోల్పోతాడు, లేదంటే రాజుని బ్యాక్ స్టాప్ చేయడం వల్ల రాజ్యాలను కోల్పోతారు. కానీ మగధలో ఒకసారి యుద్ధం లేదు, బ్యాక్ స్టాబింగ్ లాంటివి లేవు, కానీ అధికారం మారింది. ప్రజలు ఒక రాజుని తిరస్కరించి ఇంకొక వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. డెమోక్రసీ అనే పదం పుట్టకముందే ప్రాచీన భారతదేశంలో ఒక పొలిటికల్ అవేకనింగ్ జరిగింది. ఇలాంటి డీప్ హిస్టరీ స్టోరీస్లో మీరు ఇంట్రెస్టెడ్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో సర్ఫేస్ కాదు, డెప్త్ హిస్టరీ ఉంటుంది. మన స్టోరీ జరిగింది 5th century BCEలో. అప్పుడు మగధ భారతదేశంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రాజ్యం. గంగా ప్లెయిన్స్లో ఉండడం వల్ల ఫెర్టైల్ ల్యాండ్, స్ట్రాంగ్ అగ్రికల్చర్ అండ్ ట్రేడ్ రూట్స్ మగధ కంట్రోల్లో ఉండేవి. అండ్ హర్యాంక వంశానికి చెందిన బింబిసార మరియు అజాతశత్రు లాంటి పవర్ఫుల్ రూలర్స్ మగధాని ఒక ఎమర్జింగ్ పవర్గా మార్చారు. కానీ ప్రతి గొప్ప సామ్రాజ్యానికి ఒక దుర్బలమైన ఫేజ్ ఉంటుంది. ఆ పేజ్ నాగదశక అనే కింగ్ టైంలో వచ్చింది. కానీ పురాణాల ప్రకారం వీటికి గల ముఖ్య కారణాలు దుర్వ్యవస్థ, అంటే మిస్రూల్ చేయడం, గవర్నెన్స్ వీక్ అయ్యింది అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. ఆర్థిక భారం, ప్రజల నుంచి ట్యాక్స్లు ఎక్కువగా కలెక్ట్ చేసేవారు, వాటి వల్ల ప్రజల మీద భారం పెరిగింది. మరియు రాజకీయ అస్థిరత, అంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ మరియు ఎలైట్ గ్రూప్స్ మధ్య క్లాషెస్. లెజిటిమసీ లాస్, ప్రజలకి రాజు మీద ఉన్న నమ్మకం తగ్గిపోయింది, ఇంకా ఈయన మన రాజు కాదు అనే ఫీలింగ్ ప్రజల మనసులో పెరిగింది. ఇవన్నీ కలిసి ప్రజల్లో అసంతృప్తి పీక్కి వెళ్ళింది. మామూలుగా ఎలాంటి సిచ్యువేషన్లో ఎనిమీస్ కింగ్డమ్స్ని అటాక్స్ చేస్తారు, కానీ ఇక్కడ సమాజంలో మార్పు వచ్చింది. ఇది చాలా రేర్. ప్రాచీన ప్రపంచంలో ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడా చూడం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది శిశునాగ గురించి. ఇతను రాజకుమారుడు కాదు, ఒక వారసుడు కాదు. ఈయన ఒక ఆమత్య, అంటే మినిస్టర్ మరియు కాశీ వైస్రాయ్, అంటే పరిపాలన మరియు గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అన్నమాట. మహావంశ, దీపవంశ వంటి పురాణాల ప్రకారం చెప్పేది ఏంటి అంటే నాగదశకాన్ని రాజుగా తొలగించి శిశునాగాని ప్రజల సపోర్ట్తో సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇది ప్రాచీన భారతదేశంలో ఒక సైలెంట్ రెవల్యూషన్. ఆ టైంలో గ్రీస్లో ఇంకా డెమోక్రసీ జస్ట్ డెవలప్ అవుతుంది, అది కూడా ఎథెన్స్లో లిమిటెడ్ సిటిజన్స్కి మాత్రమే. పర్షియాలో మోనార్కీ స్ట్రాంగ్గా ఉంది, చైనాలో డైనెస్టిక్ రూల్ కంటిన్యూ అవుతుంది. కానీ భారతదేశంలో ఉన్న మగధలో ప్రజల ఒపీనియన్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇది పర్ఫెక్ట్ డెమోక్రసీ కాదు, కానీ ప్రజలకి పొలిటికల్ కాన్షియస్నెస్ ఉంది అని క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ శిశునాగా రూల్లో మగధ స్టెబిలైజ్ అయ్యింది. ప్రత్యర్థి దేశమైన అవంతిని మగధలో విలీనం చేశాడు, ఇంటర్నల్ ఆర్డర్ రీస్టోర్ చేశాడు. ఇక నుండి తర్వాత పీరియడ్లో నంద మరియు మౌర్య డైనెస్టీస్ మగధని ఒక అన్స్టాపబుల్ పవర్గా మార్చారు. ఆ సామ్రాజ్యాలకి ఫౌండేషన్ ఇక్కడే స్టార్ట్ అయ్యింది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది మోడర్న్ డెమోక్రసీ కాదు, కానీ అధికారంకి ప్రజల అనుమతి అనే కాన్సెప్ట్ కనిపిస్తుంది. ప్రాచీన భారతదేశంలో అప్పటికే ప్రజలకి రాజకీయ చైతన్యం మరియు సామాజిక అవగాహన ఉండేది. ఈ ఇన్సిడెంట్ ద్వారా మనకి సింహాసనంలో కూర్చునేవాడు స్ట్రాంగ్ అయిన అధికారాన్ని ఇచ్చేది ఎవరంటే ప్రజలే అని మంచి లెసన్ నేర్చుకోవచ్చు. మగధ స్టోరీ మనకు అదే నేర్పిస్తుంది. మగధలో పవర్ ఎలా చేంజ్ అయ్యిందో మనం చూసాం, కానీ ఇక్కడ నుంచి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. నెక్స్ట్ స్టేజ్లో మహాపద్మనంద వస్తాడు అండ్ అక్కడ నుంచి టోటల్ సిస్టమ్స్ చేంజ్ అవుతుంది. ఆ కంప్లీట్ స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హిస్టరీ మరియు ఫ్యాక్ట్ బేస్డ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.